హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్లో కనుక ఆన్సర్ చూస్తే స్టేట్ ఫ్లవర్ ఆఫ్ మిజోరాం పేరు సెన్రీ, ఇది ఆన్సర్. సో జనరల్గా ఇలాంటి క్వశ్చన్స్ వస్తే బౌన్సర్స్, మనం సమాధానాలు పెట్టలేం. సో కాబట్టి బీ కేర్ఫుల్. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 ఇన్ బోత్ ఏపీ అండ్ తెలంగాణ, ఇన్ బోత్ మీడియమ్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. దిల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. ఇంకా ఈరోజు టాపిక్, పార్లమెంటులో ఒక పథకం పేరుని గతంలో గాంధీ గారి పేరు మీద ఉండేది, ఇప్పుడు శ్రీరాముని పేరు మీదకి మార్చినారు. సో ఈ పథకం డెఫినెట్గా దేశంలో 2005వ సంవత్సరంలో వచ్చినటువంటి ఈ పథకం దేశంలోనే చాలా అత్యున్నత పథకము అని చెప్పి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి లాంటి ఆర్గనైజేషన్స్ కూడా ఈ పథకాన్ని చాలా కితాబిచ్చాయి. ముఖ్యంగా 2005వ సంవత్సరంలో ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో వచ్చినటువంటి ఈ యొక్క పథకం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి సీజనల్ వర్కర్స్ అని అంటాం మనం. అంటే వ్యవసాయ రంగంలో కేవలం వ్యవసాయంలో పనిచేసుకునేటటువంటి వ్యక్తులు, వ్యవసాయం లేని కాలంలో ఖాళీగా ఉండేటటువంటి వ్యక్తులకు గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల ఉపాధి హామీ పథకంగా ఈ పథకం వచ్చింది. ఆ రోజు నుంచి కూడా భారతదేశంలో ఉన్నటువంటి దాదాపు 6 లక్షల గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నో వేల మందికి, కోట్ల మందికి ఈ పథకం ఉపాధి కల్పించింది. అయితే గతంలో ఈ పథకానికి అయినటువంటి ఖర్చు దాదాపుగా 78,000 కోట్ల నుంచి 48,000 కోట్ల మధ్యలో బడ్జెట్ నడుస్తూ ఉండేది. ఈ మొత్తం డబ్బుని కేంద్ర ప్రభుత్వమే భరించేది. కానీ ఇప్పుడు ఈ పథకాన్ని పేరు మార్చి 60% మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వబోతున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాష్ట్రంలో 10,000 కోట్లు అయిందనుకోండి, ఈ పథకానికి 6,000 కోట్లే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 4,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. అదే కొంత కేంద్రపాలిత ప్రాంతాలు, సరే కేంద్రపాలిత ప్రాంతాలు పక్కన పెట్టచ్చు, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని అంటాం, వీటికైతే 90-10 అంటే 9,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్లకి అయితే ఖర్చు 9,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అసలే రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీసేటటువంటి స్థితిలో ఉన్నాయని మనకి కాగ్ రిపోర్టులు చెప్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు తమ సొంత పథకాలకే దిక్కులేనటువంటి స్థితిలో కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి మీరు డబ్బులు పెట్టాలి అనడం ఎంతవరకు సబబు అనేటటువంటి విషయాన్ని ఎవరూ బాహాటంగా చర్చించలేకపోతున్నారు, ఎక్సెప్ట్ అపోజిషన్ పార్టీస్ ఆఫ్ ద బీజేపీ. ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలను డబ్బులు ఖర్చు పెట్టమంటే పైసలు ఆడికెళ్ళి తేవాలా, అది ఇప్పుడు బోన్ ఆఫ్ కంటెన్షన్. సో దీనికి సంబంధించి మనం కనుక న్యూస్లో ఒకసారి చూస్తే, యూనియన్ గవర్నమెంట్ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బిల్ 2025 తీసుకొచ్చింది. 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఎంజీఆర్ఎన్ మన్రేగా అని అంటాం, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005లో వచ్చింది ఇది. సో దీన్ని ఇప్పుడు పేరు మార్చారు, ఆ పేరే ఇక్కడ మీకు కనిపిస్తోంది. దీని షార్ట్ కట్ నేమ్ రేపటి నుంచి విబీజీ రామ్జీ, అదే వికసిత్ భారత్, ఇక్కడ ఉంది చూడండి, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ బిల్. సో దీని తాలూకా అంశాలను కనుక మనం చూస్తే, విబి రామ్జీ బిల్ని ఇప్పుడు ఎంపీలకి సర్క్యులేట్ చేసింది గవర్నమెంట్. ఇదేంటంటే రూరల్ డెవలప్మెంట్లో వికసిత్ భారత్ని ఎలైన్ చేస్తూ ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారట. ఇక్కడ ఫండ్ షేరింగ్ అనేటటువంటిది 60:40 నార్మల్ స్టేట్స్కి, నార్త్ ఈస్టర్న్ అండ్ హిమాలయన్ స్టేట్స్ స్పెషల్ కేటగిరీ ఉన్నటువంటి స్టేట్స్కి 90:10 రేషియోలో విభజించారు. అలాగే మన్రేగా బిల్ని రైట్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ నుంచి సప్లై డ్రివెన్ ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ స్కీమ్, అంటే ఒకప్పుడు దీన్ని హక్కుగా ప్రతి వ్యక్తి పొందేవాడు, ఇప్పుడు హక్కు అనేటటువంటిది ఉండదు, ఇచ్చినటువంటి ఉద్యోగాలు సప్లై డ్రివెన్గా మారుతుంది ఇది. సో సప్లై డ్రివెన్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, డిమాండ్ ఉన్నప్పుడే సప్లై, అంతే కదా. సో ఆ పని ఉన్నప్పుడే ఉద్యోగం ఇస్తారు, ఊరికనే ఎవరు, దీన్ని హక్కుగా భావించరాదు. అయితే దీన్ని ఒక ఎన్హాన్స్మెంట్ పాజిటివ్గా చేశారు, 100 రోజుల ఉపాధి హామీ నుంచి 125 రోజులు మార్చారు. సో బడ్జెట్ కూడా దీనికి ఒక క్యాప్ పెట్టారు, సీజనల్ పాజ్ అనేటటువంటిది ఎలా ఉంటుంది. బట్ ఏమైనప్పటికీ రైట్స్ బేస్డ్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ నుంచి సప్లై డ్రివెన్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్గా మార్చారని చెప్తున్నారు. సో ఇది ఎలా చేస్తారు, సప్లై బేస్డ్ అంటే మరి డైల్యూట్ చేస్తారా అనేటటువంటిది మనం వేచి చూడాలి.
సో విబి రామ్జీ పథకం తాలూకా అంశాలను కనుక చూస్తే ఇది ఎంఎన్ఆర్ఈజీఎన్ రీప్లేస్ చేస్తుందని అన్నాను. 125 రోజులు అంటే ఉపాధి హామీ అనేటటువంటిది 125 రోజుల ఉపాధి హామీ అనేటటువంటిది ఇస్తారు. అయితే ప్రతి రూరల్ హౌస్ హోల్డ్కి అంటే ఒక కుటుంబానికి ఇది ఉంటుంది. ఒక కుటుంబంలో 2 వ్యక్తులు పనిచేయడానికి ఒప్పుకోరు. అయితే ఇది పబ్లిక్ వర్క్స్ అంటే ముఖ్యంగా మనము మౌలిక సదుపాయాలను అంటాం కదా, మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. సో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను మనం క్రియేట్ చేసేటప్పుడు ఈ పబ్లిక్ వర్క్స్ని దీంతో అలైన్ చేస్తూ జీవన ఉపాధి కల్పిస్తూ క్లైమేట్ రెసిలియన్స్ అంటే వాతావరణ మార్పులను తట్టుకునేటటువంటి విధంగా, అంటే అక్కడ క్లైమేట్ రెసిలియన్స్ అంటే ఏం లేదు, వాతావరణ మార్పులు వచ్చినా దాని ఎఫెక్ట్ పడకూడదు వీళ్ళపైన. సో వికసిత్ భారత్ 2047లో భాగంగా ఈ పథకాన్ని రూపుదిద్దుతారట. అయితే దీని తాలూకు ఫీచర్స్ చూస్తే ఇందాక చెప్పినట్టుగా 100 రోజుల ఉపాధి హామీ నుంచి దీన్ని 125 రోజుల ఉపాధి హామీ పథకంగా ఇప్పుడు చెప్తున్నారు. సో దీని కారణంగా మనకి ఏం పెరుగుతుందయ్యా అంటే ఇన్కమ్ సెక్యూరిటీ అంటే ఆదాయ భద్రత అనేటటువంటిది మనకు వస్తుంది. ఆదాయ భద్రత అనేటటువంటిది మనకు వస్తుంది. అయితే ఇందులో 4 ప్రియారిటీస్ ఉంటాయి. ఒకటేంటంటే పబ్లిక్ వర్క్స్ ఆర్ లిమిటెడ్ టు అంటే ఇక్కడ ప్రజలకి కావాల్సినటువంటి పనులు అంటే ప్రజాసేవల నిమిత్తం, వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రత అనేటటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే చెరువులు తవ్వడం, పూడికలు తీయడం ఇట్లాంటివి అనుకోండి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, గ్రామీణ ప్రాంతాల్లో సదుపాయాలు, అలాగే లైవ్లీహుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే జీవన ఉపాధి. ఈ జీవన ఉపాధి అనేటటువంటి దాన్ని కల్పింపజేస్తారు, దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు. అలాగే క్లైమేట్ రెసిలియంట్ వర్క్స్ అంటే వాతావరణ మార్పుల్ని తట్టుకునేటటువంటి విధంగా ఏవైనా ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని ఇందులో తయారు చేస్తారు. సో దీనికి సంబంధించి ఏ రాష్ట్రానికి ఎంత పైసలు ఇవ్వాలి అనేది ప్రీ డిసైడ్ చేస్తారు. దీనికి కొన్ని పారామీటర్స్ వాడతారట. బడ్జెట్లో ప్రెడిక్ట్ చేస్తారు. ఒక రాష్ట్రంలో గతంలో 25 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి బడ్జెట్ని అనుసరించి ఎంత బడ్జెట్ ఇస్తే సరిపోతుంది అనేది చూస్తారట. దాన్ని బట్టి రాష్ట్రానికి ఎంత బడ్జెట్ అలొకేట్ చేయాలనేది చూస్తారు. సో రాష్ట్రానికి కేంద్రానికి ఇప్పుడు బడ్జెట్ మార్పులు ఉన్నాయి. గతంలో 100% కేంద్ర ప్రభుత్వం భరించేది, కానీ ఇప్పుడు రాష్ట్రాలకు, సాధారణమైన రాష్ట్రాలకు 60:40, 60 రూపాయలు కేంద్రం నుంచి వస్తే 40 రూపాయలు రాష్ట్రం భరించాలి. స్పెషల్ కేటగిరీ స్టేట్స్, హిమాలయన్ స్టేట్స్, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి 90:10. దాంతోపాటుగా బయోమెట్రిక్ అటెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి. ఈ స్కీమ్లో వచ్చేటటువంటి వ్యక్తులకు ఆధార్ని లింక్ చేసి పేమెంట్స్ చేయాలి. జీపీఎస్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా వాడతారు. దాంతో లీకేజెస్ని తగ్గిస్తారు. అంటే దొంగతనంగా పని చేయకుండా డబ్బులు ఎత్తుకుపోయే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళని తగ్గిస్తారు. అలాగే అగ్రికల్చర్ అప్ టు 60 days పాజ్ డ్యూరింగ్ అగ్రికల్చర్ సోయింగ్ అంటే ఈ పథకాన్ని ఒకవేళ పంటలు పండించేటటువంటి సమయంలో, విత్తులు నాటేటటువంటి సమయంలో, నాట్లు అంటాం, ఈ నాట్లు సమయంలో 60 రోజుల పాటు ఈ స్కీమ్ని పాజ్ పెట్టుకోవచ్చు ఎవరైనా. సో తర్వాత దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా ఆ వేజ్ అనేటటువంటిది పెరగకుండా ఆ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలని అనుకుంటున్నారు. అలాగనే వికసిత్ గ్రామ పంచాయత్ ప్లాన్స్ని ఆధారంగా చేసుకుని జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎలా చేయాలి అనేటటువంటి దాన్ని కోఆర్డినేటెడ్ డెవలప్మెంట్ మోడ్లో డెవలప్ చేస్తారట. సో ఇది ఈ పథకం తాలూకా కీ ఫీచర్స్. ఇప్పుడు అయితే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఇంప్లిమెంటేషన్ చేస్తారా లేదా అనేది. అయితే నీడ్ ఎందుకు ఉంది ఈ పథకానికంటే రూరల్ పావర్టీ అనేటటువంటిది 2011లో 25.7% ఉంటే ఇప్పుడు 5% పడింది అని చెప్తున్నారు. కాబట్టి గతంలో మనము కొంత పేదరికంలో ఉన్నారు కాబట్టి ఫ్రీగా డబ్బులు ఇచ్చే ప్రయత్నం చేశాం ఎంఎన్ఆర్ఈజీఏలో. కానీ ఇప్పుడు ప్రొడక్టివిటీ లేకుండా ఊరికినే పనులు చేయడం అనేటటువంటిది కరెక్ట్ కాదు. సో ఈ పాయింట్తో నేనైతే ఏకీభవిస్తాను. పెంచినటువంటి 60-40తో నేను పర్సనల్గా అయితే ఏకీభవించాను, కానీ ప్రొడక్టివిటీ లింక్డ్తో అయితే నేను ఏకీభవిస్తాను. ఎందుకంటే చాలాసార్లు మన్రేగాలో, ఉపాధి హామీ పథకంలో ఏం పని చేయకుండా డబ్బులు తీసుకునేవాళ్ళు, అది కరెక్ట్గా. సో వాళ్ళని మనం కరెక్ట్గా సహేతుకంగా వాడుకోవాలి ఎక్కడెక్కడైతే మనకి ఈ మౌలిక సదుపాయాల కల్పన ఉందో అక్కడ. అలాగే ఎసెట్ క్వాలిటీ, మన్రేగాలో మనం ఒకవేళ ఆస్తుల కల్పన మౌలిక సదుపాయాలు చేసినా వాటి నాణ్యత ఎట్లా ఉంటుంది. సో మానిటరింగ్ రిపోర్ట్స్ కూడా సబ్స్టాండర్డ్ వర్క్స్ చేస్తున్నారు, వీళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు అనేటటువంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. సో కాబట్టి 193 కోట్లు గతంలో మిస్అప్రోప్రియేట్ అయ్యాయట 2024-25లో. కాబట్టి టైట్ ఫోకస్ వేసి దీని మీద చేయాలి అనేటటువంటిది మరొక అంశం. ఇక మూడోది క్లైమేట్ రెసిలియన్స్. వల్నరబిలిటీ ఉంది మనకి. అంటే ఎక్కువగా వరదలు వచ్చినా, కరువు కాటకాలు వచ్చినా,
వడగాల్పులు తగిలినా క్లైమేట్ అడాప్టివ్ ఎసెట్స్ అనేటటువంటి రూరల్ ఏరియాస్లో కరువయ్యాయి. ముఖ్యంగా భూమి సారాన్ని కాపాడడం, నీరు బాగా వచ్చినప్పుడు ఆ నీటి సంరక్షణ, ఇవేవి కూడా మనం ఎంఎన్ఆర్ఈజీఏలో సరిగ్గా చేయలేం. సో ఇలా క్లైమేట్ ఇబ్బంది పెట్టినా అది తట్టుకునేటటువంటి విధంగా ఇలాంటి పనులు కూడా చేయాలి. అలాగే ఫిజికల్ ప్రొడక్టివిటీ, డిమాండ్ డివెన్ బడ్జెటింగ్ అనేటటువంటిది, అంటే గతంలో ఈ ప్రోగ్రామ్ తాలూకా బడ్జెట్ని పెంచుకుంటూ పోయేటోళ్ళు. సో ఆ డిమాండ్ డ్రివెన్ అనేటటువంటి దాన్ని తగ్గించి మంచి ప్లానింగ్తో సోషల్ ప్రొటెక్షన్ ఇస్తూ తక్కువ బడ్జెట్లోనే చేయాలనేది ఒక రకంగా చెప్పాలంటే ఈ ప్రోగ్రామ్కి బడ్జెట్ తగ్గుతుంది ఇప్పుడు. ఇదైతే 100% మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ రకంగా దీన్ని నీడ్ అని చెప్పారు. సో డిఫరెన్స్ కనుక మనం ఒకసారి చూస్తే గతంలో ఎంఎన్ఆర్ఈజీఏ అనేటటువంటిది డిమాండ్ డ్రివెన్ ప్రోగ్రామ్, కానీ ఇప్పుడు బడ్జెట్ లింక్డ్ గ్యారంటీ, అంటే ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ పెడితే ఈ 100 కోట్లకి ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలరో అంతమందికే ఇస్తారు. గతంలో ఇది 100 రోజుల ఉపాధి హామీ పథకం, ఇప్పుడు 125 రోజుల ఉపాధి హామీ పథకం. గతంలో ఫండింగ్ సెంటర్కి స్టేట్స్కి ఎంఎన్ఆర్ఈజీఏ పథకంలో ఫండింగ్ అనేటటువంటిది ఆల్మోస్ట్ కేంద్ర ప్రభుత్వమే భరించేది. 90:10 ఉండేది. 100% అంటే కేవలం 10% రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేవాళ్ళు, అది కూడా అక్కడ ఇక్కడ ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు ఈ 90:10ని 60:40గా మార్చేది. అంటే నేను స్టార్టింగ్లో మీరు అనొచ్చు సార్ 100% ఇచ్చారు అని మీరు అన్నారు అని. నా ఉద్దేశం 90:10 ఇచ్చారంటే ఇప్పుడు 10,000 కోట్లు, ఒక 100 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అడగడంలో తప్పలేదు. వేరే రకాలుగా 100 కోట్లు కూడా ఇచ్చేవాళ్ళు, ఆ ఉద్దేశంలో చెప్పాను తప్ప అప్పుడు కూడా ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమే, సెక్టార్ స్కీమ్ కాదు. బట్ చాలా తక్కువ పెట్టేవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు. సో అట్లా 90:10 ఇప్పుడు 60:40 అయింది. వర్క్ చాలా బ్రాడ్గా ఉండేది, అప్పట్లో ఫ్రాగ్మెంటెడ్గా ఉండేది. సో కాబట్టి పెద్ద స్పెసిఫిక్గా లేదు. కానీ ఇప్పుడు కేవలం 4 ఇంపార్టెంట్ ఫోకస్డ్ సెక్టార్లో మాత్రమే ఈ పనులు చేయిస్తారట. సో ఫోకస్డ్ సెక్టార్స్ అనేటటువంటి ఉన్నాయి. సో గతంలో టెక్నాలజీ సపోర్టివ్గా ఉండేది ఇక్కడ ఎంఎన్ఆర్ఈజీఏలో, కానీ ఇప్పుడు మ్యాండేటరీ. గతంలో అన్ని గ్రామీణ ప్రాంతాల్లో చేశారు, కానీ ఇప్పుడు సెంటర్ ఏ గ్రామీణ ప్రాంతాలని అయితే నోటిఫై చేస్తుందో ఆ నోటిఫైడ్ గ్రామీణ ప్రాంతాల్లో మాత్రమే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఒక రకంగా డైల్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్గా చెప్పచ్చు. లాస్ట్ పాయింట్. సో ఇందులో మనకి సవాళ్ళు కనుక ఒక్కసారి చూస్తే, ఒకటి డిమాండ్ డ్రివెన్ రైట్. సో గతంలో ఎవరు వచ్చి అడిగినా మనం ఆ యొక్క పథకంలో 100 రోజుల ఉపాధి హామీ ఇవ్వాలి. ఇప్పుడు బడ్జెట్ని బట్టి ఇస్తారు. సో ఇప్పుడు డిమాండ్ బడ్జెట్ కన్నా ఎక్సీడ్ అయిందనుకోండి, ఇవ్వరు. సో హక్కుగా ఎవరు కూడా ఈ ప్రోగ్రామ్ని ఒక పాయింట్ దాటిన తర్వాత అడగలేరు. 2, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో 90% కేంద్రం పెట్టుకునేది కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల మీద చాలా పెనుభారం పడనుంది. ఒక 10,000 కోట్లు ఖర్చు అయినాయి అనుకోండి, అంతే. అలాగే సెంటర్ నోటిఫైడ్ ఏరియాస్ మీద కంట్రోల్ ఉంటుంది. సో దీనివలన ఏ గ్రామ పంచాయతీలకి ఏ విలేజెస్కి ఇంప్లిమెంట్ చేయాలో అసలు ఎక్కడో కూర్చున్న కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల గురించి ఎలా తెలుస్తుంది? ఇది మీరు ఆలోచించాలి. ఎక్కడో ఢిల్లీలో ఉన్న ఒక ఐఏఎస్ ఆఫీసర్కి ఎక్కడో తెలంగాణలో ఆదిలాబాద్లోనో నిజామాబాద్లోనో లేదని అనుకుంటే గద్వాల్లోనో లేదా ఇక్కడ ఉన్నటువంటి భువనగిరిలోనో ఉన్నటువంటి ఒక విలేజ్ గురించి ఎట్లా తెలుస్తుంది? ఇది ఒకటి మరొక ఇబ్బంది. టెక్నాలజీ ఎక్స్క్లూజన్, అంటే బయోమెట్రిక్ ఉండాలి. కొంతమందికి ఉండదు బయోమెట్రిక్, ఆధార్ ఇంకా లేనటువంటి వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? సో ఇది ఖచ్చితంగా ఎల్డర్లీ అండ్ ఉమెన్ పీపుల్ వీళ్ళందరినీ ఎఫెక్ట్ చేస్తుంది. 60 డే నో వర్క్ విండో అన్నారు. ఇది భూమి లేనటువంటి వ్యక్తులను ఇబ్బంది పెట్టచ్చు, ట్రైబల్ హౌస్ హోల్డ్స్ని ఇబ్బంది పెట్టచ్చు. సో లీన్ పీరియడ్స్లో ఈ యొక్క ప్రాబ్లం రావచ్చు. ఇవన్నీ ఈ ప్రోగ్రాంలో వచ్చేటటువంటి ఛాలెంజెస్. సో ఎంఎన్ఆర్ఈజీఏ పథకం మన్మోహన్ సింగ్ గారి టైంలో ఉన్నదానికి ఇప్పుడు మోడీ గారి టైంలో మార్చిన దానికి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఆర్ వి రెడీ? అంటే మన దేశం పేదరికం నుంచి నిజంగానే బయటకు వచ్చిందని మీరు భావిస్తున్నారా? అది కమెంట్ సెక్షన్లో తెలపండి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే క్రిటికల్ ఎగ్జామిన్ ఆబ్జెక్టివ్స్ అండ్ ఫీచర్స్ ఆఫ్ విబిజి రామ్జీ బిల్ 200 పదాల్లో ముందు చెప్పిన ఫీచర్స్తో రాయండి. సో ఇది ఈరోజు టాపిక్. మరొక కొత్త టాపిక్తో యథావిధిగా రేపు కలుద్దాం.